హలో గైస్, వెల్కమ్ టు విఆర్ఎస్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం ఐబీపీఎస్ రిలీజ్ చేసిన ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఈ ఐబీపీఎస్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పీఓ పోస్టులకి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అనేది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ 1st August 2024 నుండి 21st August 2024 వరకు ఉంది. అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 21st August 2024 అని ఉంది. అలాగే పేమెంట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 21st August 2024 ఉంది. అలాగే మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఉంటుంది. మీకు రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్లోనే ఇచ్చారు. తర్వాత వచ్చేసి మీకు మెయిన్స్ కాల్ లెటర్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది. ఆ మెయిన్స్ అనేది నవంబర్లో ఉంటుంది. అలాగే రిజల్ట్ వచ్చేసి మీకు డిసెంబర్ ఆర్ జనవరిలో అని ఇచ్చారు. తర్వాత ఇంటర్వ్యూ అనేసి జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఫైనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2025 ఇస్తారు. అలాగే ఇక్కడ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూస్తే టోటల్గా 11 ఉన్నాయి. ఇక్కడ 11 బ్యాంక్స్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. టోటల్గా 11 బ్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ బ్యాంక్స్. ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా చూస్తే మనకు ఏజ్ వచ్చేసి మినిమం 20 years, మ్యాక్సిమం 30 years అనేది ఉంది. ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది గైస్. ఇక్కడ చూసుకుంటే మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకి ఎవరికైతే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉందో వాళ్ళకు 3 years ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే 4th కాలంలో ఎక్స్ సర్వీస్ మెన్, అంటే ఎవరైతే డిఫెన్స్ పర్సనల్ ఉన్నారో వాళ్ళకు 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే మ్యాక్సిమం ఏజ్ 30 years ఉంది కదా, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే బిలో 35 years ఎవరైతే మినిమం గ్రాడ్యుయేషన్ నుండి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలిజిబులే, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక తర్వాత చూస్తే మనకు ఎడ్యుకేషన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది గైస్. కొంతమంది ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఎనీ అదర్ బీటెక్ ఫైనల్ ఇయర్. వాళ్ళు మేము కూడా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతుంటారు గైస్. ఇది నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఎవరికైతే ఫైనల్ ఇయర్ రిజల్ట్ అనేది బిఫోర్ 21st August 2024 వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. నేను నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 175 రూపీస్ ఇంక్లూజివ్ జిఎస్టీ ఉంటుంది. అలాగే అదర్ క్యాస్ట్ అంటే ఓబీసీ జనరల్ వాళ్ళకి 850 రూపీస్ ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ చూస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉంటుంది అనేసి. ప్రిలిమ్స్ మనకు 3 subjects అనేది ఉంటాయి, 1 hour ఎగ్జామ్ ఇది. ఇక్కడ చూస్తే మనకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారు 20 minutes 20 minutes 20 minutes అనేసి. అంటే ఈ 20 minutesలో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాలి, వేరేది అటెంప్ట్ చేయడానికి ఉండదు. అలాగే మీకు మార్క్స్ చూసుకుంటే 100 మార్క్స్. ఇక టోటల్ క్వశ్చన్స్ చూసుకుంటే 100, అంటే ఇంగ్లీష్ 30 questions 30 marks, క్వాంట్ 35 questions 35 marks, రీజనింగ్ 35 questions 35 marks, టోటల్ 100, అంటే టోటల్ 60 minutes. ఈచ్ సెక్షన్ వచ్చేసి 20 minutes టైం అనేది ఇస్తారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ చూస్తే ఇక్కడ కూడా సేమ్ గైస్, మీకు ఈచ్ సెక్షన్కి టైం అనేది సపరేట్గా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవాలి. ఏ సెక్షన్కి ఏ టైం ఇచ్చారో ఆ టైంలోనే మీరు ఆ టైంలో అదే సబ్జెక్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా ఎనాలిసిస్ ఆర్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అంటే టోటల్గా 4 subjects ఉన్నాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 4 subjectsకి టోటల్ 200 మార్క్స్ అనేది ఉంది, మ్యాక్సిమం మార్క్స్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 155 questions. అంటే ఇక్కడ చూస్తే రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి టోటల్ క్వశ్చన్స్ 45 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 60 ఉంటాయి. దీనికి 60 minutes ఇచ్చారు.
ఇక్కడ అలాగే జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ చూస్తే టోటల్ క్వెషన్స్ 40 ఉన్నాయి. 40 మార్క్స్. ఇక్కడ చూస్తే టోటల్ 35 మినిట్స్ ఇచ్చారు దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, దీనికి 35 క్వెషన్స్ ఉంటాయి. దీనికి మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ దీనికి 40 మినిట్స్ టైం ఇచ్చారు. తర్వాత వచ్చేసి డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చూస్తే టోటల్గా 35 క్వెషన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ అనేది ఉన్నాయి. దీనికి 45 మినిట్స్ ఇచ్చారు. టోటల్గా 3 అవర్స్ ఎగ్జామ్ ఇది. ఇది ఓన్లీ ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది. టోటల్గా చూస్తే దీనికి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. దీనికి 1/2 అవర్ టైం ఉంటుంది. టోటల్గా 3.5 అవర్స్ టైం ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 + 25, టోటల్ 225 మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది, మెయిన్స్ ఎగ్జాము. గైస్ ఇది చెక్ చేసుకోండి ఒకసారి. దీనికి ఎస్సే రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండు ఉంటాయి. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. తర్వాత చూస్తే మనకు దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి గైస్. మనకు ఈచ్ రాంగ్ క్వశ్చన్కి 1/4 అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఒకసారి మీరు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు తెలిసినవి మాత్రమే ఆన్సర్ చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ మనం ఆల్రెడీ ఫీజు గురించి చెప్పుకున్నాము. తర్వాత చూస్తే పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ కూడా మనం చూసుకున్నాము. వేకెన్సీస్ చూస్తే నోటిఫికేషన్లో ఇచ్చే ఇండికేటివ్ గైస్, ఇది ఎగ్జాక్ట్ పొజిషన్స్ కాదు. ఇండికేటివ్ అంటే ప్రజెంట్ ఉన్న పొజిషన్స్ 3,955. అంతేకాకుండా మనకి 1, 2, 3, 4, 5 బ్యాంక్స్ అనేది ఇంకా రిపోర్ట్ చేయలేదు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో. మనం అరౌండ్గా 4,500 చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేది. ఇక్కడ చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాకి టోటల్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 885 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది ఇంకా రిపోర్ట్ చేయలేదు. కెనరా బ్యాంక్ అనేది 750 ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ ఉన్నాయి గైస్, 1,500 ఉన్నాయి. తర్వాత ఇండియన్ బ్యాంక్ వచ్చేసి ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చేసి 260 ఉన్నాయి. ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200 ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 360 ఉన్నాయి. యూకో బ్యాంక్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఇది మంచి ఆపర్చునిటీ గైస్, మిస్ అవ్వకండి. మంచి వేకెన్సీస్ ఉన్నాయి. కొంచెం ప్రిపేర్ అవుతే ఈజీగా అనేది జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సెంటర్స్ అనేది ఎక్కువ లొకేషన్స్లో ఇచ్చారు, కానీ మెయిన్స్కి మాత్రం తక్కువ లొకేషన్స్లో ఇచ్చారు. ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సెంటర్స్ వచ్చేసి అనంతపూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. మెయిన్స్కి మాత్రం మనకు గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం మాత్రమే ఇచ్చారు మెయిన్స్కి. అలాగే మన తెలంగాణ చూసుకుంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇచ్చారు. మెయిన్స్కి మాత్రం హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ మాత్రమే ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు అప్లై చేయడానికి కావాల్సిన చూడండి. మనకు ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉండాలి. తర్వాత వాటి సైజెస్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఇమేజ్ వచ్చేసి మనకి సైజ్ 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే మనకు సిగ్నేచర్ చూసుకుంటే మనకు 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా 20 KB to 50 KB మధ్యలోనే ఉండాలి గైస్, చెక్ చేసుకోండి ఇవన్నీ. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా 50 KB to 100 KB ఉండాలి. చాలామందికి కొత్తగా అప్లై చేసే వాళ్ళకి డౌట్ ఉంటుంది, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఏంటి అనేది. మీరు వర్రీ అవ్వకండి, నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు డిక్లరేషన్ అంటే ఏంటి అనేది. ఇక్కడ మీకు ఉంది, క్లియర్గా కనిపిస్తుంది కదా, ఐ అనేసి డాష్ ఇచ్చేసి ఈ డేటా అనేది మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని ఐ పక్కన మీ నేమ్ రాసి ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా సేమ్ పేపర్ మీద రాసేయండి గైస్. రాసేసి ఫోటో తీసుకొని ఇక్కడ సైజ్ ఉంది కదా 50 KB to 100 KB మధ్యలో ఈ సైజ్ సెట్ చేసుకొని మీ ఒక ఫోల్డర్లో ఉంచుకొని అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు గైస్, డిక్లరేషన్ అంటే ఐ తర్వాత మీ నేమ్ రాసి ఇక జస్ట్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫార్మ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే వైట్ పేపర్ మీద రాసి ఫోటో తీసుకొని సైజ్ సెట్ చేసుకొని ఫోల్డర్లో ఉంచుకోండి. అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. తర్వాత చూస్తే ఇక్కడ అప్లికేషన్లో అంతే గైస్, మనం చూసుకున్నాము ఏజ్ చూసుకున్నాము, అప్లికేషన్ ఫీ చూసుకున్నాము, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చూసుకున్నాము.
ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూసుకున్నాము. మనము అప్లై చేసుకోవడానికి www.ivps.in వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఈసారి వేకెన్సీ చాలా ఎక్కువ ఉన్నాయి. మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా జాబ్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.